రమ్ ఫ్యాక్టరీలో ఉన్నామండి. రమ్ ఎలా తయారు చేస్తారు, అసలు రమ్లో యొక్క విశేషాలు ఏంటి చూస్తున్నాను కదా. ఇక్కడ రమ్ ఫ్యాక్టరీ, రమ్ తయారు చేస్తారనమాట. మనకి రమ్ తెలుసు కదా, చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, చీప్గా ఉంటుంది, బాడీకి చాలా వేడినిస్తుంది. జలుబు వచ్చిందంటే ఒక్క షాట్ రమ్ తీసుకుంటే తగ్గిపోతుందని ఇక్కడ అందరూ నమ్ముతారు. అది యూజ్ చేస్తారు కూడా. మీరు స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే కనుక హాయ్ చూస్తున్నారు కదా, అది రమ్ మొత్తం వాళ్ళందరూ లోపల డిస్టిలేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. నిజంగా చాలామంది మందుబాబులు ఎవరైనా స్పెషలిస్ట్ పీపుల్ ఉంటే అడగండి. జలుబు దగ్గు చేస్తే వేడి నీళ్ళు ఒక్క షాట్ రమ్ వేస్తారనమాట. నేను చాలామందిని చూశాను. ఇదంతా రమ్ ఫ్యాక్టరీ చూస్తున్నాను కదా, మనకి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఉన్నది చూసాను కదా, మొత్తం అన్ని డిస్టిలేషన్ ప్రాసెస్, తర్వాత అన్ని ప్రాసెస్. శాంపిల్ ఇస్తున్నారు, ఒక శాంపిల్ వేసి చూద్దాం. ఒకటి ఇది కంప్లీట్లీ ఫ్యాక్టరీ లోపలండి. ఎందుకంటే యాక్చువల్గా మన బుక్స్లో ఉంటాయి, మనం ఆల్కహాల్ తయారీ విధానం అని మన బుక్స్లో ఉండేవి కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తున్నారు అంతే. కంప్లీట్ డిస్టిలేషన్ ప్రాసెస్. యాక్చువల్గా మనకి ఫ్యాక్టరీస్కి వెళ్ళి చూడడం అవ్వదు కదా, సో ఇదేంటంటే టూరిజం స్పాట్ కాబట్టి ఇక్కడ ఎలా చేశారు, ఫ్యాక్టరీకి వెళ్ళి మనం చూడొచ్చు, తాగొచ్చు, అన్ని రకాల మందులు టెస్ట్ చేయొచ్చు, మనం నచ్చినవి కొనుక్కోవచ్చు. అది పాలసీ అనమాట. సో అందుకే జనాలు తండాలుగా ఎక్స్పడుతున్నారు. ఫారినర్స్ మీకు తెలుసు కదా, ఇలాంటివి ఇప్పుడు వదలరు. ఫారిన్ కంట్రీస్లో ఇలా శాంపిల్స్ ఇచ్చి మరీ చూపిస్తే కనుక మరి చంపేస్తారు ఆల్కహాల్ని. అది కదా. ఇది ఇక్కడ బెలీజియన్ రమ్ అండి, చూస్తున్నారు కదా, బెలీజియన్ రమ్. మనకి శాంపుల్ ఇచ్చారనమాట. జస్ట్ చూద్దాం అసలు ఎలాగుందో. బాగుంది, పర్వాలేదు. నేను ఆల్కహాల్ కాదు, అయినా బాగుంది. మీకు తెలుసు కదా, ఆల్కహాల్ చిన్నది ఉంటుంది అందులో, అంత ఎక్కువే ఉండేది. నాకు ఎక్కిపోలేదు, నేనేమైనా మందుబాబుని అయిపోలేదు అనమాట. చూసారు కదా, ఇది శాంపిల్ ఇస్తున్నారు అనమాట. నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే శాంపిల్ తాగేసి వదిలేయచ్చు. ఒక 4 శాంపిల్ ఇస్తే అనుకోండి సరిపోతుంది అనమాట. మొత్తం రమ్ బ్రాండ్స్ ఇవి. ఇది బెలీజ్ దేశంలో స్కూల్ పిల్లల గవర్నమెంట్ యూనిఫామ్ అండి, చూస్తున్నారు కదా. దేశాన్ని గురించి చెప్పాలంటే, బెలీజ్ దేశం అసలు సెంట్రల్ అమెరికాలో ఉందండి. నార్త్ అమెరికా ఖండానికి, సౌత్ అమెరికా ఖండానికి మధ్యన ఉన్న సెంట్రల్ అమెరికా ఏదైతే ఉందో ఆ సెంట్రల్ అమెరికా ప్లేసెస్లో ఉందన్నమాట. బెలీజ్ యాక్చువల్గా బ్రిటిషర్స్ చేత ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ నుంచి వచ్చింది. బ్రిటిషర్స్ అన్ని ఇక్కడ ఉన్నవన్నీ ఆక్యుపై చేసేస్తారు, మీకు తెలిసిందే కదా. తర్వాత ఇంకా చెప్పాలి అంటే బెలీజ్ వన్ ఆఫ్ ద ఇక్కడున్న చుట్టుపక్కల దేశాలతో పోల్చుకుంటే హై లిటరసీ, ఎడ్యుకేషన్లోని మంచి టాప్లో ఉంది. 85% పీపుల్ అందరూ ఎడ్యుకేటెడ్ అనమాట. చాలా తక్కువ ఇల్లిటరసీ ఉన్న దేశం. ఇంకా బెలీజ్ ఇక్కడ వాడుతున్న కరెన్సీ ఏంటంటే బెలీజియన్ డాలర్ అండి. $1 బిలియన్ వచ్చేసి నా దగ్గర ఉంది, చూపించడానికి. $1 బిలియన్ చూస్తున్నారు కదా. ఇంగ్లాండ్ మహారాణి $1 బిలియన్ వచ్చేసి అక్షరాల 35 రూపాయలు అనమాట. $1 బిలియన్ వచ్చేసి అక్షరాల 35 రూపాయలు. ఇంకా చెప్పాలంటే బెలిజియన్స్ మయాన్స్, మీరు మెక్సికో వీడియో చూడండి, మయాన్స్ ఎవరో నేను బాగా చెప్పాను అందులోని. మయాన్స్ మెక్సికో నుంచి వెళ్ళిపోయి అక్కడ లేరు అన్నందుకు ఇక్కడ చాలా మంది మయాన్స్ ఉన్నారండి. ఈ భాష మాట్లాడేది ఇంగ్లీష్. ఒక్క సెంట్రల్ అమెరికాలో బెలీజ్ దేశం మాత్రమే ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్.
ఎందుకంటే సెంట్రల్ అమెరికాలో ఉన్నవన్నీ స్పానిష్ దేశాలు. సో మిగతా దేశాలతో మిగతా దేశాలన్నింటికీ అఫీషియల్ లాంగ్వేజ్ స్పానిష్ అయితే ఇదొక్క దేశానికి మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అండి. మాత్రమేనండి జాగువార్స్ అంతరించిపోతున్న జాగువార్స్ని సంరక్షిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ జాగువార్స్ని సంరక్షణ కేంద్రం లేదు, ఒక్క బెలీజ్ దేశంలో మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే బెలీజియన్స్ అందరూ చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారండి, చైనీస్ ఉన్నారు, అంటే వచ్చి స్థిరపడిన వాళ్ళు. తర్వాత మయాన్స్ ఉన్నారు, తర్వాత లోకల్ పీపుల్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు. సో చాలామంది బెలీజ్ దేశంలో డిఫరెంట్ నేషనాలిటీస్ అందరూ యూనిటీగా ఉంటారు.